నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, దత్తతగా వచ్చినటువంటి బిడ్డకు అడాప్షన్ ఫాదర్ అండ్ మదర్కి సంబంధించిన ఆస్తిలో, అంటే వాళ్ళ సొంత ఆస్తిలో లేదా వాళ్ళ పూర్వీకుల ఆస్తిలో హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 12 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా దంపతులు ఒక ఆడబిడ్డని కానీ లేకపోతే ఒక మగబిడ్డని కానీ అడాప్షన్ తీసుకుంటే, ఆ అడాప్షన్ బిడ్డకు ఈ అడాప్షన్ తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కష్టార్జితంతో సంపాదించిన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే వీళ్ళకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఉండొచ్చో ఆ ఆస్తి కావచ్చు, వీళ్ళు బ్రతికి ఉన్నన్ని రోజులు వీళ్ళు అనుభవించవచ్చు. వీళ్ళ తదనంతరము ఆ అడాప్షన్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్రమిస్తుంది అని చెప్పి ఈ సెక్షన్ 12 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అయితే ఒకసారి అడాప్షన్ వచ్చేసిన తర్వాత ఆ అడాప్షన్ బిడ్డ యొక్క న్యాచురల్ మదర్ అండ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కంప్లీట్గా ఒక రక్త సంబంధం అనేది తెగిపోతుంది. ఈ వంశంలోనే భాగస్థుడు ఆ బిడ్డ అవుతాడు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.